వైనాడ్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అపోజిషన్ కూడా అర్హత లేకుండా 10 సీట్లకే పడిపోవడం అనే ఘోరమైన పరాభవం అనేది వైసీపీ పార్టీ కాదు, కనీసం టీడీపీ జనసేనలు కూడా ఊహించి ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటి మాటికి ఒక విషయం చెప్తుండేవారు, ఓ జగన్ నిన్ను నేను పాతాళానికి తొక్కేస్తాను అని. సరిగ్గా ఈ ఎలక్షన్ లో అదే జరిగింది. జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఎందుకంటే 2019లో వైసీపీ 151 సీట్లు సాధించి ఇప్పుడు 10 సీట్లకు పడిపోవడం అనేది వైసీపీ పార్టీకి చెందిన వారు కలలో కాదు కదా, పీడకలలో కూడా చూసి ఉండరు. కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ హేమీలే కొట్టుకొని పోయారు. 8 జిల్లాలలోనైతే వైసీపీ యొక్క ఖాతాలు కూడా తెరువని పరిస్థితి. ఆంధ్రలోని ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సంస్థతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ సాధించినటువంటి సీట్ల కంటే అధికంగా ఇప్పుడు వైసీపీ సాధించబోతుంది, ఈ రిజల్ట్ చూసి దేశం ఆశ్చర్యపోతుందని చెప్పారు. నిజంగా ఇప్పుడు వైసీపీకి వచ్చినటువంటి ఈ సీట్లను చూసి దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది ఏమైపోయిందని. వైసీపీ వర్సెస్ కూటమి ఉంటుంది అనుకుంటే వైసీపీ వర్సెస్ జనసేనగా కూడా వైసీపీ ఉండలేకపోయింది. ఎందుకు ఆంధ్ర ప్రజలు వైసీపీకి ఇంతగా షాక్ ఇచ్చారు? 2019లో అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారో ఒక్కసారి ఆలోచించినట్లయితే, మా రాజన్న బిడ్డ తండ్రి చనిపోయాడు, జగన్ జైలుకెళ్ళాడు, 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఒక్కసారి గెలిపిద్దామని ఆంధ్ర ప్రజలు 151 స్థానాలకు గాను పట్టం కట్టారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచినటువంటి జగన్ గారు ఏం చేశారు? ప్రత్యేక హోదా, వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు గనక 25 ఎంపీ సీట్లు ఇచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముక్కు పిండి అయినా నేను ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత తన చేతిలో 22 ఎంపీలు ఉన్న తర్వాత కూడా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం కూడా ఈ 2024 ఓటమికి ఒక కారణమని మనం చెప్పవచ్చు. అభివృద్ధిని పట్టించుకోకపోవడం, కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకోవడం, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, ప్రజలలో ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి అసంతృప్తిని గుర్తించలేకపోవడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రజలలో ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి అసంతృప్తినే కాస్త మనం చూసినట్లయితే అధికార వ్యతిరేకత. గత 5 సంవత్సరాలుగా వైసీపీ చేసినటువంటి పాలన ద్వారా అనేక మంది ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 80 మంది ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను వారి యొక్క నియోజకవర్గం నుండి అమాంతంగా మార్చేశారు. అలా ఎందుకు చేశారంటే అక్కడి ప్రజల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరియు ఎంపీల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఒకవేళ మార్చినట్లయితే ఆ వ్యతిరేకతను తగ్గించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ అది బెడసి కొట్టింది. ప్రజలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలంటే ఆ ఎమ్మెల్యే ఆ స్థానికులకు అందుబాటులో ఉండాలి, అతడు స్థానికుడై ఉండాలి, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునేవాడే ఉండాలి. అలా కాకుండా తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వేరే చోటికి పంపించినట్లయితే అక్కడున్నటువంటి ప్రజలు ఇతర వ్యక్తుల్ని ఎలా నమ్ముతారు? జగన్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చివేయడం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిందో ఆనాటి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతుల నుండి భూములు కూడా సేకరించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం రాజధాని పనులను ప్రారంభించింది. కానీ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవగానే టీడీపీ నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి పనులను పూర్తిగా ఆపేసి కొత్త రాజధాని గురించి వెతకడం ప్రారంభించారు. మనకు ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి అని చెప్పి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఎవరైతే అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ 3 రాజధానుల సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయం హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. అయినప్పుడు కూడా ఈ రాజధాని విషయంలో వైసీపీ తగ్గలేదు. చివరిగా కోర్టులో ఉండగానే వైజాగ్ ని రాజధానిగా చేయడం కూడా జరిగింది. అంతేకాదు వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో
విషయంలో కూడా మేము గెలిచినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు మేము ఏర్పాటు చేస్తాము అని ఆ విధంగా చెప్పడము, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది లేకుండా పోవడము, ఉన్నటువంటి అమరావతిని పూర్తిగా మార్చివేయడం, ఈ విధంగా ప్రజల్లో ఈ రాజధాని విషయంలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేసి వైసీపీ ఓడిపోవడానికి ఈ రాజధాని అంశం కూడా ఒక కారణంగా మిగిలిపోయింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క వ్యతిరేకత. సాధారణంగా ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగి ఉంటారు. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ పైనే వ్యతిరేకత కనబరిచారు. ఎందుకంటే వారికి జరిగినటువంటి కొన్ని అన్యాయాలు, వారికి సరైనటువంటి సమయానికి శాలరీస్ ఇవ్వలేకపోవడం, వారి యొక్క పిఎఫ్ ఫండ్ని డైవర్ట్ చేయడం, అదేవిధంగా వారి యొక్క పని భారాన్ని పెంచివేయడం, ఈ విషయాన్ని కోవిడ్ టైంలోనే మనం చూసాం. ప్రపంచం మొత్తం కూడా స్కూల్స్కి హాలిడేస్ని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం స్కూల్ టీచర్స్ని ఇబ్బంది పెడుతూ ఖచ్చితంగా మీరు స్కూల్స్కు రావాలి అని ఆర్డర్ పాస్ చేయడం, వారి యొక్క అటెండెన్స్ని చెక్ చేయడానికి బయోమెట్రిక్ పెట్టడం, ఈ విధంగా నానా ఇబ్బందులకు గురి చేయడం, ఈ ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా గవర్నమెంట్కి ఈసారి వ్యతిరేకంగా ఓటు వేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత కలిగి ఉన్నారో మీకు అర్థం కావాలంటే 4.44 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా వారు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిగా ఇంత సంఖ్యలో పెద్ద మొత్తంలో బ్యాలెట్ ఓటింగ్ జరిగిందంటే అది ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ద్వారానే జరిగింది. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు, వారికి అన్యాయం జరిగిందని భావించారు. ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లోని గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 82% పోలింగ్ జరిగిందంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో, కసితో పబ్లిక్ వచ్చేసి ఇక్కడ కూటమికి ఓటు వేశారు. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరు నచ్చకపోతేనే ఈ విధంగా ఉద్యోగులు ఓటు వేయడానికి ముందుకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఖచ్చితంగా ఇదే జరిగింది. పోలవరం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వం వల్ల కాలేదు. వైసీపీ కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేసింది, కానీ విఫలమైపోయింది. విఫలం అవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏం మాత్రం పట్టించుకోలేదు. కానీ ఆ ప్రాజెక్టు కోసం వచ్చే డబ్బులను వైసీపీ వాళ్ళు వాడేసుకుంటున్నారని ఏకంగా దేశ ప్రధాని ఈ విషయాన్ని చెప్పడం ప్రజల్లో కాస్త అనుమానానికి కూడా దారి తీసింది. ఈ విషయం కూడా వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణమైంది. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒక పెద్ద కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. మన భారతదేశంలో ఇప్పటి కూడా కొన్ని బ్రిటిష్ వారి చట్టాలనే మనం అనుసరిస్తున్నాం. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భూముల విషయంలో మార్పులు తీసుకువచ్చే, భూములను డీల్ చేసే లా చట్టాలు అన్నింటిని తీసేసి వాటిని ఒకే లాతో భర్తీ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ క్రింద పనిచేసే నీతి ఆయోగ్ ఒక మోడల్ యాక్ట్ ని పాస్ చేసి మన దేశంలోని రాష్ట్రాలకు పంపింది. దీనిని ఆధారంగా చేసుకొని రాష్ట్రాలు తమకు తగ్గట్టుగా చట్టాలు చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం కూడా ఈ మోడల్ ని ఆధారంగా చేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 31న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా భూస్వాములకు మరియు రైతులకు కొన్ని లాభాలు ఉంటే నష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రజల్లో, రైతుల ఈ విషయాన్ని చాలా ఈజీగా తీసుకెళ్లిపోయాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎన్నికల ప్రచారంలో కూటమికి ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిచినట్లయితే జనాల భూమిని లాక్కుంటారు. అదే కూటమి గెలిచినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ ని పూర్తిగా మేము రద్దు చేస్తాము అని చెప్పిన కారణంగా వైసీపీ రైతులు వ్యతిరేకమైపోయి కూటమికి ఓటు వేశారు. దీనికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగే. జగన్ ఓటమికి కారణాల్లో మరొక కారణం ఏంటంటే ప్రతీకార రాజకీయాలు. ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో వెంటనే ప్రతిపక్షాలపై కేసులు కట్టడం, వారిపై పగ తీర్చుకోవడం, చివరికి చంద్రబాబు నాయుడు గారిపై కూడా కేసు కట్టి ఎన్నికల కంటే ముందు ఆయన్ని జైల్లోకి పంపించడం, ఈ విషయం అంతా కూడా వైసీపీకి మైనస్ అయిపోయింది, టీడీపీకి ప్లస్ అయిపోయింది. ప్రజల్లో ఒక సింపతి పెరిగింది. 3 సార్లు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపడం అనేది ప్రజలకు ఏం మాత్రం కూడా నచ్చలేదు. ఈ విషయం పూర్తిగా వైసీపీకి నెగిటివ్ అయిపోయింది. జగన్
జగన్ ఓటమికి కారణాల్లో మరొక కారణం ఏంటంటే సొంత చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల జగన్ గారిని బహిరంగంగా విమర్శించడం. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ తరపు నుండి ప్రచారంలో పాల్గొన్నటువంటి వైఎస్ షర్మిల బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు అని ఓపెన్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఆ తర్వాత వారి కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత కలహాల ద్వారా ఆమె వైసీపీ నుండి బయటికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం, ఆ తర్వాత ఆమె ప్రచార సభలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీని బహిరంగంగా విమర్శించడం, జగన్ని విమర్శించడం. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, జగన్ అంతా దోచుకుంటున్నాడు, అలాగే సొంత బాబాయిని చంపిన వారితో జత కట్టాడని ఈ విధంగా సొంత చెల్లెనటువంటి వైఎస్ షర్మిల వైఎస్ జగన్ని విమర్శించడం ద్వారా కూడా వైసీపీకి ఇదొక మైనస్ పాయింట్గా మారిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో వారు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలో అన్నిటికంటే ప్రజలను అట్రాక్ట్ చేసినటువంటి హామీ ఏంటంటే మేము అధికారంలోకి రాగానే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాము. కానీ ఈ విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైపోయింది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ప్రజలందరినీ బాగా ఆకట్టుకున్న హామీ లిక్కర్ బ్యాన్. అయితే 2019 ఎలక్షన్ కి ముందు ఏపీలో లిక్కర్ బ్యాన్ చేస్తామని వైసీపీ మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని సొంత బ్రాండ్స్ అమ్మటం మొదలుపెట్టింది. అధికంగా మద్యం రేట్లు పెంచడంతో ప్రజలు మందు త్రాగడం మానేస్తారు అనే లాజిక్ ని నమ్మింది వైసీపీ. కానీ ప్రజలు అధిక రేట్లు పెట్టి మద్యం త్రాగలేక లోకల్ బ్రాండ్స్ తాగి వారు తమ డబ్బులతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాలను కూడా కోల్పోయారు. కాబట్టి ఈ విషయం కూడా జగన్ ఓడిపోవడానికి ఒక కారణంగా మిగిలిపోయింది. వైసీపీ యొక్క మేనిఫెస్టో జగన్ సంక్షేమ పథకాల విషయంలో అస్సలు తగ్గలేదు, అప్పు చేసి మరీ పథకాలను అమలు పెట్టారనే ఆరోపణ కూడా ఉంది. ప్రజలు క్యాష్ ఫ్రీ స్కీమ్స్ కి బాగా అలవాటు పడ్డారు. అదే సమయంలో వైసీపీ ఇచ్చే పథకాల కంటే కూడా మేము రెట్టింపు పథకాలు ఇస్తామని ఇక్కడ ఎన్డీఏ ప్రకటించేసింది. వైసీపీ మాత్రం 2019 యొక్క మేనిఫెస్టోని కాస్త అప్డేట్ చేసి రిలీజ్ చేసింది. ఇక్కడ కూటమి ఏం చేసిందంటే వైసీపీ 1 ఇస్తే మేము 2 ఇస్తాము, వైసీపీ 3 ఇస్తే మేము 4 ఇస్తామని ఈ విధంగా ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఈ యొక్క స్కీమ్స్ ద్వారా. కాబట్టి ఈ విషయం కూడా వైసీపీకి మైనస్ అయిపోయింది, కూటమికి ప్లస్ అయిపోయింది. 2024లోని వైసీపీ ఓడిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే నిరుద్యోగం. మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గెలిచినటువంటి వైసీపీ ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం 6 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఆ 6 లక్షల ఉద్యోగాల్లో కూడా 2.66 లక్షల ఉద్యోగాలు 5,000 జీతం ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు. అవి కూడా వైసీపీ వాళ్ళు వాళ్లకు సంబంధించిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో యువత చేతిలో ఉద్యోగాలు లేని కారణంగా వారు ముంబైకి, హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి షిఫ్ట్ అయిపోవడం, ఈ విధంగా యువత నిరుద్యోగంలో కూరుకుపోవడం, నిరాశలో ఉండిపోయిన కారణంగా ఈసారి యువత కూడా వైసీపీకి ఓటు వేయలేదు. ఈ విధంగా జగన్ ఓడిపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉండడం, ప్రజలతో కలవకపోవడం, సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం జగన్ని కలవాలంటే కలవలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ పెరిగిపోవడం, కరెంట్ ఛార్జెస్ పెరిగిపోవడం, పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రం కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండడం, ఇలా అనేక విషయాలు కూడా ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఓటమికి అతిపెద్ద కారణం విమర్శలపై పెట్టిన శ్రద్ధ, పాలనపై, అభివృద్ధిపై పెట్టకపోవడం. అహంకారం తలకెత్తితే ప్రజలు పాతాళానికి తొక్కుతారని ఆంధ్ర ప్రజలు నిరూపించేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, రజని వీరి యొక్క ఓవర్ యాక్షన్ ని ప్రజలు తిప్పికొట్టారు. జగన్ రెడ్డి ఓటమికి ఇప్పుడు నేను ఎన్నైతే కారణాలు చెప్పానో ఇప్పుడు చెప్పే కారణమే అతిపెద్ద కారణం. అదేంటంటే జగన్ రెడ్డి గెలుపు ఓటమిలకు మధ్య పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. కూటమి విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన ఘన విజయం. ఈ కూటమి విజయానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అయితే సోదరులారా, కూటమి గెలుపుకి, వైసీపీ ఓటమికి ఇంకా ఏదైనా బలమైన కారణాలుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ ద్వారా నాతో పంచుకోవచ్చు. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజ్.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.